అందమైన, ఒత్తైన, నల్లని జుట్టు ఎవరికిష్టముండదు? కానీ ఇప్పుడున్న పొల్యూషన్, ప్రెషర్స్, లైఫ్ స్టైల్ వల్ల చాలా మందికి హెయిర్ ఫాల్, వైట్ హెయిర్ రావడం, డాండ్రఫ్ వంటి ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువైపోతున్నాయి. అందుకే ఈరోజు నేను మీకు నా లాంగ్ హెయిర్ సీక్రెట్ హెయిర్ ఆయిల్ అయితే షేర్ చేయబోతున్నాను. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ఫుల్ వీడియో వాచ్ చేయండి. ఇది వచ్చేసి మా మమ్మీ రెసిపీ. నేను చిన్నప్పటి నుంచి వాడుతున్న హెయిర్ ఆయిల్ అన్నమాట. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. సో దీనికి కావాల్సింది ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్ మాత్రమే. సో దీనికోసం నేను మందార ఫ్లవర్స్ తెలుసు కదా, హైబిస్కస్ ఫ్లవర్స్ అండ్ నెక్స్ట్ ఇంకా కలోంజీ సీడ్స్ వాటిని మాత్రమే యూజ్ చేస్తున్నాను అన్నమాట. ఇంకా ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడానికి అయితే కోకోనట్ ఆయిల్ కానీ అండ్ ఇంకా నువ్వుల నూనె కానీ రెండింటిని యూజ్ చేయొచ్చు. మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే అది యూజ్ చేయండి. సో దీనికోసం ఇప్పుడైతే ఒక ఐరన్ బౌల్ పెట్టుకొని దాంట్లో అయితే ఆయిల్ పోసేసుకుంటున్నాను అన్నమాట. సో ఇక్కడ నేను ఆయిల్ వచ్చేసి ఒక చాయ్ గ్లాస్ అంత ఆయిల్ వస్తున్నా, కరెక్ట్ క్వాంటిటీ నాకు తెలీదు. సో ఈ ఆయిల్లో మనం మందార ఫ్లవర్స్, కలోంజీ సీడ్స్ వేసుకొని ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను మందార ఫ్లవర్స్ ఫ్రెష్ కానీ నెక్స్ట్ ఇంకా డ్రై ఫ్లవర్స్ లేదంటే ఆరబెట్టుకున్న ఫ్లవర్స్ వాడిపోయినాయి అవన్నీ యూజ్ చేయొచ్చు అనమాట. మీకు ఎలా వీలుంటే అది యూజ్ చేయండి. మందారం మన జుట్టుని పెంచడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. మందారంలో ఉండే విటమిన్ సి మరియు ఇతర పోషకాలు ఇవన్నీ జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి. జుట్టు రాళ్ళని తగ్గిస్తుంది అండ్ ఇంకా మంచి కండిషనర్ లాగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఇంకా జుట్టుకు కావాల్సిన నరిష్మెంట్ అంటే తేమను కూడా అందిస్తుంది అన్నమాట. జుట్టు సాఫ్ట్ స్మూత్గా అవుతుంది, చుండ్రును కూడా తగ్గిస్తుంది. నెక్స్ట్ ఇంకా జుట్టు చిట్లిపోవడం అట్లాంటిదంతా సెట్ చేస్తుంది అనమాట. మన జుట్టుని చాలా ఫ్రెష్, నీట్గా, స్మూత్, సిల్కీగా ఉంచుతుంది. నెక్స్ట్ ఇంకా కలోంజీ సీడ్స్. కలోంజీ సీడ్స్ వల్ల జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి, జుట్టు రాళ్ళని తగ్గిస్తుంది. నెక్స్ట్ ఇంకా జుట్టును చాలా స్ట్రాంగ్గా చేస్తుంది. జుట్టు కుదుళ్లను పోషించడానికి, జుట్టును నల్లగా మార్చడానికి మరియు జుట్టు కుదుళ్లను ఆరోగ్యంగా ఉంచడానికి చాలా సహాయపడుతుంది. కలోంజీ సీడ్స్లో మనకు లినోలేయిక్ ఆమ్లం అనేది ఉంటుంది. దీనివల్ల మనకు మన జుట్టు కుదుళ్లను పోషించి వాటిని బాగా మెరుగుపరుస్తుంది. అంటే జుట్టుకు కావాల్సిన మంచి బలోపేతమైన మిశ్రమం అన్నట్టు. కలోంజీ సీడ్స్లో ఉండే లినోలేయిక్ ఆమ్లం మన జుట్టు కుదుళ్లను పోషిస్తుంది. అంటే జుట్టుకు కావాల్సిన అన్ని రకాల బలాన్ని ఇస్తుంది అన్నమాట. జుట్టు పెరగడానికి చాలా బాగా సహాయపడుతుంది. అండ్ ఇంకా ఈ కలోంజీ సీడ్స్ వల్ల మన జుట్టు చాలా నల్లగా అవుతుంది. సో నేను మా మమ్మీ రెసిపీలో ఓన్లీ మందార ఫ్లవర్స్ మాత్రమే యూజ్ చేసేది. ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం చిన్నగా స్టార్ట్ అవుతుంది నాకు వైట్ హెయిర్. సో అందుకే నేను ఇందులో కలోంజీ సీడ్స్ కూడా యాడ్ చేస్తున్నా. కలోంజీ సీడ్స్ వల్ల మన జుట్టు చాలా బాగా స్ట్రాంగ్ అవుతుంది. ఇదైతే ఖచ్చితంగా యాడ్ చేయండి. సో లేదు మీకు ఆల్రెడీ బ్లాక్ హెయిర్ ఉందంటే మాత్రం ఓన్లీ మందార ఫ్లవర్ ఆయిల్ అయినా తయారు చేసుకోవచ్చు. నేను స్పెషల్లీ నల్లగా మారడానికి మాత్రమే కలోంజీ సీడ్స్ అయితే యాడ్ చేస్తున్నాను. అండ్ ఇంకా దీంట్లో ఉండే లినోలేయిక్ ఆమ్లం మన జుట్టుని స్ట్రాంగ్ చేస్తుంది అన్నమాట. కుదుళ్లను స్ట్రాంగ్ చేస్తే ఆటోమేటిక్గా టాప్ టు బాటమ్ వరకు హెయిర్ అనేది ఆరోగ్యంగా, హెల్తీగా, స్ట్రాంగ్గా ఉంటుంది. సో అది మెయిన్ ఇంగ్రీడియంట్. అండ్ ఇంకా మనకు ఎప్పుడైనా స్కాల్ప్ ఇచ్చింగ్, డాండ్రఫ్ ఉంది అంటే ఖచ్చితంగా హెయిర్ ఫాల్ ఉంటుంది. డాండ్రఫ్ని క్లియర్ చేసుకున్నాం అనుకోండి, ఫస్ట్ మంచి స్కాల్ప్ నీట్గా, హెల్తీగా ఉంటే ఆటోమేటిక్గా హెయిర్ గ్రోత్ ఉంటుంది, హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది, డాండ్రఫ్ ఎంత తక్కువ ఉంటే అంత. అండ్ ఇంకా మనకు జుట్టుకు కావాల్సిన నరిష్మెంట్ అంతా మందార ఫ్లవర్స్లో ఉంటుంది. ఆటోమేటిక్గా మనకు బాడీకి మాయిశ్చరైజర్ ఎలా పెట్టుకుంటామో హెయిర్కి ఆయిల్ అలాగా అందులోని ఈ మందార ఫ్లవర్స్తో ఉండే తేమ బాగా మంచిగా ఉంటుంది, హెయిర్కి మంచిగా రిలేటెడ్గా సెట్ అవుతుంది అన్నమాట. సో మంచిగా ఫ్రై అయిన తర్వాత మరీ బ్లాక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ ఫ్లవర్స్ అండ్ కలోంజీ సీడ్స్లో ఉండే ఎక్స్ట్రాక్ట్స్ అంతా ఆయిల్లో కట్ చేస్తే సరిపోతుంది. చల్లారిన తర్వాత వడపోసుకోండి. చల్లారిన దానికంటే వేడిగా ఉన్నప్పుడు వడపోసుకుంటే బెస్ట్. ఎందుకంటే చల్లారింది అనుకోండి ఆ ఫ్లవర్స్ అంతటికి ఆయిల్ పట్టేసుకుంటుంది అనమాట. చల్లగా అయితే ఎంత చల్లగా అయితే అంత ఆయిల్ అంతా ఫ్లవర్స్లోకి వెళ్ళిపోతుంది. సో వేడిగా ఉన్నప్పుడు చేస్తేనే బెస్ట్ అనమాట. ఫస్ట్ అయితే వడపోసాను చాయ్ జాలతోని, అదంతా సెట్ అవ్వలేదు. క్లాత్లో ఇలా వేస్తే మొత్తం ఉన్న ఆయిల్ అంతా వచ్చేస్తుంది. అప్పుడు మనం మంచి ఆయిల్ అనేది హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. ఫైనల్గా హెయిర్ ఆయిల్ అయితే ప్రిపరేషన్ చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. ఒక 10 నిమిషాల్లో మీకు హెయిర్ ఆయిల్ కంప్లీట్ అయిపోతుంది. సూపర్ వర్కౌట్ అవుతుంది అనమాట. సో నేను మీకు కలోంజీ సీడ్స్ అండ్ మందారంలో ఉండే బెనిఫిట్స్ అన్నీ చెప్పేశాను కదా. సో నేను ఇది రెగ్యులర్గా యూజ్ చేసే ఆయిల్. నా లాంగ్ హెయిర్ సీక్రెట్ అయితే ఇదే. మా మమ్మీ నాకు 6th క్లాస్ నుంచి పెడుతున్న ఆయిల్ అన్నమాట. చాలా 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 బాగుంటుంది. సో నేను డెలివరీ టైంలో హెయిర్ ఫాల్ చాలా ఎక్కువైంది నాకు. నెక్స్ట్ ఇంకా మళ్ళీ చాలా డేస్కి ఇంకా లాంగ్ హెయిర్ యాస్టకి వచ్చి లేయర్ కట్ చేసుకున్నాను. మళ్ళీ ఆటోమేటిక్గా హెయిర్ అయితే మళ్ళీ లాంగ్ పెరిగింది. సో నేను రెగ్యులర్గా యూజ్ చేస్తాను. మీకు వర్కౌట్ అవుతుంది. హెయిర్ ఫాల్ చాలా ఎక్కువగా ఉన్నవాళ్ళు, షార్ట్ హెయిర్ ఉన్నవాళ్ళు డెఫినెట్గా ట్రై చేయండి. చాలా 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 ఈజీగా చాలా బాగా సెట్ అవుతుంది. అందరూ వాడచ్చు ఇది. నువ్వుల నూనె అయితే ఇంకా బెస్ట్.
సో అది ఇంకా థిక్గా ఉంటుందని చెప్పి కొంచెం వాడడానికి వెనక ముందు అవుతాం, కానీ కోకోనట్ ఇంకా బెస్టే. సో మీకు ఏది అవైలబుల్గా ఉంటే దీంతో తయారు చేసుకోండి. ఇది నా లాంగ్ హెయిర్ సీక్రెట్. మీరు వాడితే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. మీరు ట్రై చేసుకోండి, తయారు చేయండి. ట్రై చేసిన తర్వాత రిజల్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ చేయండి. స్మెల్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. బాగుంది. నా లాంగ్ హెయిర్ సీక్రెట్ అయితే మీకు షేర్ చేశాను కదా, మీరు ట్రై చేయండి. ట్రై చేసి రిజల్ట్ ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నేను మీ శృతి.